వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం, కాకినాడ జిల్లా, కాకినాడ లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,55,716 మంది ఓటర్లు ఉన్నారు. కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే, ఈ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కి కంచుకోట. అలాంటి ప్రాంతంలో వైసీపీ పాగా వేసింది. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పీఆర్పీ అభ్యర్థి బందన హరి మరియు టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావులపై పోటీ చేసి 9,279 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పోటీ చేసి 24,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు, జేఎస్పీ అభ్యర్థి ముఠా శశిధర్, కాంగ్రెస్ అభ్యర్థి కోల వరప్రసాద్ వర్మ మరియు బీజేపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రవికిరణ్లపై పోటీ చేసి 14,111 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు మరియు కాంగ్రెస్ అభ్యర్థి చెక్కా నూకరాజుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.